చేస్తున్నాం అంతవరకు చెప్పొచ్చు కానీ ఎన్ని ఫ్యాక్ట్స్ మేము మాకు తెలిసింది అది బయట చెప్తే మరి ఇన్వెస్టిగేషన్ అక్కడ ఖతం అయిపోతుంది. అది చెప్తున్నాం మేము దర్యాప్తు చేస్తున్నాం. బాధితుల తల్లి వచ్చి యాక్షన్ తీసుకోమంటున్నారు. చాలా మంది అలిగేషన్స్ పెడుతున్నారు. అన్ని కోణాల నుండి మేము దర్యాప్తు చేస్తాం. తప్పు చేస్తే ఎవరైనా సరే వదిలేదానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే జాయ్ జమీమా అండ్ హర్ గ్యాంగ్ ఎన్ని జీవితాలతో ఆటలు ఆడారు మన అందరికీ తెలుసు. ఎంత డబ్బు అది కాజేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు మన అందరికీ తెలుసు. ఎంతమంది మీద హత్యాయత్నం చేశారు అది కూడా మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి గ్యాంగ్ చేసిన నేరాలు ఉపేక్షించేది లేదు. మేము కఠినంగా శిక్షిస్తాం. కానీ ఎవిడెన్స్ తీసుకురావడం అందులో అది కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు, వాళ్ళు ఎవిడెన్స్ దాచడానికి అన్ని విధంగా అన్ని మార్గాలు వాళ్లకు తెలుసు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ పంపకపోతే, రిమాండ్ పంపించిన తర్వాత వెంటనే బెయిల్ వస్తే బాగుండదు. అందుకే కొంచెం పకడ్బందీగా కేసు తయారు చేసి ముందుకు వెళ్తున్నాం. అవినాష్ బెంచ్ బయటకు వచ్చింది సార్. ఆయన ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం కారణం ఏంటి? ఎందువల్ల డిలే జరుగుతుంది? ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా? ఓకే, నంబర్ 1 బీజేపీ పార్టీ నుండి మెసేజ్ వచ్చింది మన అందరికీ. అతను బీజేపీతో ఎటువంటి సంబంధం లేదు. అతను బీజేపీ అని స్వయం క్లెయిమ్ చేస్తున్నారు కానీ బీజేపీ పార్టీతో సంబంధం లేదు. నంబర్ 2 కొందరిని మూఠా సభ్యులుగా మేము గుర్తించిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాం. మంచి కేసు తయారు చేసుకుని అప్పుడు ముందుకు వెళ్తామని. అందుకే మంచి కేసు తయారు చేసుకుని ముగ్గురిని ఇంతవరకు జాయ్ జమీమా ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఇంకా మంచి ఎవిడెన్స్ సేకరించి 1 by 1 అందరినీ అరెస్ట్ చేస్తాం. మీరు జస్ట్ చూడండి, కొంత టైం అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము లా అండ్ ఆర్డర్, క్రైమ్ అన్ని చేస్తున్నారు మన పోలీసులు. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కేసులు ఈ కేసు ఆ కేసులో అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. నిన్న మళ్ళీ నేను మీటింగ్ పెట్టాను. ఈ జాయ్ జమీమా అన్ని కేసు ప్రోగ్రెస్ గురించి అంత విచారణ చేయడం జరిగింది, అనలైజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎలా వెళ్ళాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మళ్ళీ మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అని ఒక బ్రాంచ్ ఆఫ్ క్రిమినాలజీ ఉంది. అందులో విక్టిమ్స్కి, బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది దాని మీద ఫోకస్ ఉంటుంది. మా ఎక్స్పీరియన్స్లో నేను చూసాము, బాధితులు డబ్బు ఇస్తే ఆ డబ్బు వాళ్లకు రిటర్న్ అప్పచెప్తే వాళ్ళు సంతోషిస్తారు. మనం ముందుగానే ముద్దాయిలను అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒక్క పైసా డబ్బు రాకపోతే వాళ్లకు ఎటువంటి లాభం ఉండదు. సో అందుకే నేను వచ్చిన తర్వాత నుండి ప్రతి కేసులో ఎక్కడెక్కడ డబ్బు విషయం, డబ్బు మోసపోయారు, డబ్బు ఇచ్చారు, అక్కడ డబ్బు ఇప్పించడానికి ఏర్పాటు చేయడానికి మేము ఫస్ట్ ప్రయత్నం చేస్తాం. తర్వాత క్రిమినల్ యాక్షన్, అరెస్ట్ ఇవన్నీ తర్వాత చేస్తాం. ఎందుకంటే ముందుగానే ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒక పైసా డబ్బు కూడా రాదు. సో ఈ కేసులో కూడా ఫస్ట్ డబ్బు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సైమల్టేనియస్గా ఆ కానిస్టేబుల్ మీద యాక్షన్ కూడా జరుగుతుంది. జాయ్ జమీమా కేసు చాలా సెన్సేషనల్ కేసు. మన అందరికీ తెలుసు, 4 కేసులు అన్ని రిజిస్టర్ అయినాయి. మీరు చెప్పినట్టు కొందరు రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళ భాషను చెప్తున్నారు. బాధితుల తరపున కూడా కొందరు వస్తున్నారు, ముందుకు వచ్చి భాషను చెప్తున్నారు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ బయటికి రావడానికి హక్కు ఉంది, ప్రెస్ దగ్గరికి వెళ్ళడానికి హక్కు ఉంది, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి హక్కు ఉంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి హక్కు ఉంది. పోలీస్ చూస్తే ఇంతవరకు మేము